ఒక పచ్చని పొలాలతో నిండిన గ్రామం. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక మధ్యవయస్కుడు ఉండేవాడు. రోజూ కష్టపడి పనిచేయడం అతని అలవాటు. కాని ఎంత కష్టపడినా అతని జీవితం మాత్రం ముందుకు వెళ్లడం లేదు. రామయ్య మనసులో ఎప్పుడూ ఒకే ప్రశ్న: నేను తప్పేం చేస్తున్నాను? దేవుడు నన్ను ఎందుకిలా పరీక్షిస్తున్నాడు? రామయ్యకు పక్కింట్లో శంకర్ అనే వ్యక్తి ఉండేవాడు. అతడు మాత్రం తక్కువ కష్టంతో ఎక్కువ సంపాదించేవాడు. అది చూసి రామయ్యకు అసూయ కలిగేది. శంకర్ ఎప్పుడూ ఇలా అనేవాడు: లోకంలో మంచితనం పనికిరాదు రామయ్యా, తెలివుండాలి. ఆ మాటలు రామయ్య గుండెల్లో గుచ్చుకునేవి. ఒక సంవత్సరం భయంకరమైన వర్షాలు పడ్డాయి. రామయ్య పొలాలు పూర్తిగా నష్టపోయాయి. ఇల్లు కూడా మోకాళ్లదాకా నీళ్లల్లో మునిగిపోయింది. ఆ రోజు రామయ్య మొదటిసారి దేవుణ్ణి ప్రశ్నించాడు: నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, అయినా ఎందుకు? అతడు శంకర్ దగ్గరకు వెళ్లి సహాయమడిగాడు. శంకర్ నవ్వుతూ ఇలా అన్నాడు: డబ్బంటే ఆటకాదు రామయ్యా, తిరిగి ఇవ్వగలవా? ఆ మాటలతో రామయ్య మౌనంగా వెనుదిరిగాడు. గ్రామ అంచున ఒక వృద్ధుడుండేవాడు. అతడు చాలా పేదవాడు, ఒంటరివాడు. అందరూ అతన్ని పట్టించుకోరు. కాని రామయ్య మాత్రం రోజూ అతనికి అన్నం పెట్టేవాడు. తనకు లేకపోయినా పంచేవాడు. వృద్ధుడొకరోజు అన్నాడు: నీకో మంచి రోజు తప్పకుండా వస్తుంది నాన్నా. ఒకరోజు రామయ్యకు అడవిలో పని దొరికింది. అక్కడ అతనికి ఒక చిన్న సంచి దొరికింది. అందులో చాలా డబ్బుంది. ఆ క్షణంలో రామయ్య మనసు తడబడింది. ఇది తీసుకుంటే నా కష్టాలన్నీ పోతాయి. కాని వెంటనే వృద్ధుడి మాటలు గుర్తొచ్చాయి. రామయ్య ఆ సంచి యజమానిని వెతికి అతనికి డబ్బు తిరిగిచ్చాడు. ఆ యజమాని ఆశ్చర్యపోయాడు: ఈ రోజుల్లో ఇలాంటివాళ్లున్నారా? అతడు రామయ్యకు ఒక అవకాశమిచ్చాడు: తన వ్యాపారంలో పని. కొన్ని సంవత్సరాల్లో రామయ్య జీవితం పూర్తిగా మారింది. ఇల్లు, పొలం, గౌరవం అన్నీ వచ్చాయి. కాని అతడు మాత్రం మారలేదు. అదే గ్రామం, అదే మనసు. అదే సమయంలో శంకర్ చేసిన తప్పు పనులు బయటపడ్డాయి. అతడు అప్పులలో కూరుకుపోయాడు. సహాయం అడగడానికి రామయ్య దగ్గరకొచ్చాడు. రామయ్య నవ్వుతూ ఇలా అన్నాడు: నువ్వు నాకు ఒకప్పుడు సహాయం చేయలేదు, కాని నేను నీలానే మారను. అతడు శంకర్కు సహాయం చేశాడు. ఆ రోజు వృద్ధుణ్ణి వెతికితే అతడు కనిపించలేదు. గ్రామ పెద్దలు చెప్పారు: అతడు చాలా సంవత్సరాల క్రితమే చనిపోయాడు. అతడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు అర్థమైంది. రామయ్య మనసులో ఒక్క మాట: మంచి వెంటనే ఫలించకపోవచ్చు, కాని ఎప్పుడూ మోసం చెయ్యదు. నీతి: సహనం, నిజాయితీ, దయ, ఇవే నిజమైన సంపద.